రూపాను గురువర్గం ఆచార్యులు దిద్దుబాటులు ఇలా మూడు శాస్త్రాలు అనంత స్నానం చేస్తూ వారి అహేతుకు పరీక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాషు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయాగం ప్రణామం చేస్తూ వారి అహేతుకు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగిరినిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఇతర సంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి 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 కృప. బ్రహ్మాగతంలోని భావనావతారం తాలూకా ఆవిర్భావం మరియు బలి చక్రవర్తి తాలూకా భక్తి శరణాగతి ఏ విధానంగా ఈరోజు ఆఖరి రోజు ఈరోజు వామన భగవంతాల యొక్క ఆవిర్భావం ప్రకటన లీల సమాప్తం చేస్తాం. భావన అవతారంలోని బటుక బ్రాహ్మణ రూపంలోని ఆ యజ్ఞశాలలో వచ్చి తన ఒక విరాటమైన స్వరూపాన్ని ప్రకటన చేశారు. ఒక పాదంతో రసాతలముకి పరికి, ఇంకో పాదంతో పైలోకానికి అంతరిక్షానికి. ఆ విరాటమైన స్వరూపాన్ని చూసి ఈ దైత్యులు సైనికులందరూ ఈ వామన అవతారాన్ని తో యుద్ధం చేయడానికి ప్రయత్నించారు. అప్పుల్లోనే భగవంతుడు శరీరంలోని పార్షదులందరూ నంద సునంద జయ విజయ ప్రబల బళ ముకుంద కుముదాక్ష విశ్వక్షేణ గరుడ జయంత శృతదేవో పుష్పదంత ఇదందరూ భగవంతుడు తన ఒక శరీరం నుంచి ప్రకటమయ్యారు ఈ దైత్యులందరితో యుద్ధం చేయడానికి. కానీ బలి మహారాజ్ ఆ యుద్ధానికి విరామం చేశారు. ఇప్పుడు మనకి అనుకూలమైన సమయం కాదు. మనం ఇదే సురులు దేవతలతో యుద్ధం చేస్తూ మనం జయించున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మనం అనుకూలం కాదు అని చెప్పడంతో వాళ్ళందరూ యుద్ధాన్ని విరామించారు. ఆ సమయంలోని భగవంతుడి తాలూకా మనోరథాన్ని తెలుసుకుని గరుడు, ఎవరైతే భగవంతు తాలూకా వాహనం గరుడవంతుడు, వరుణపాశంతో ఆ బలి చక్రవర్తిని బంధించారు. ఆ పాశం అంటే తాడు, వరుణపాశంతో అతనికి మొత్తం బలి చక్రవర్తికి బంధించేశారు. చెప్తున్నారు, హే దాత, ఏ యాచక, ఏదైతే నువ్వు అభిమానంతో గోవులు కావాలా, ఒక దీపము కావాలా, బ్రాహ్మణ కన్య కావాలా, నువ్వు ఏది మనోరథం చేస్తావో నేను అది ఇవ్వడానికి సిద్ధమే.
ఎంత అభిమానంతో చెప్పారు. ఏది నీ సంకల్పము, ఏది నీ మాట, ఏది నీ దానము. దానం ఇస్తామని చెప్పి దానం ఇవ్వకపోతే ఘోరమైన నరకం నువ్వు వెళ్తావు అని చెప్పేసి నీ అభిమానంతో, ఎంత ధనం ఉన్న అభిమానంతో నువ్వు ఏదైనా ఇస్తావని చెప్పేసి చెప్తున్నావు. ఏది నీ ధనం ఏది అని చెప్పేసి భగవంతుడు తను ఒక ధైర్యాన్ని పరీక్షిస్తున్నారు. భగవంతుడు బలి మహారాజు తన ఒక ధైర్యాన్ని పరీక్షిస్తున్నారు, అది కూడా బంధించి. ఇప్పుడేంటి, అడగడానికి వచ్చారు మన ఇంటి ముందు ఎవరు, సరే ఇంద్రబాబు చూస్తాను ఇంట్లో ఏం ఉన్నాదో లేదో, ఇస్తాను ఉండు అని చెప్పేసి చెప్తాం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదురా బాబు తర్వాత రాపితే, ఇప్పుడు లేదు పక్క ఎక్కడికి వెళ్ళి అడుగెళ్ళు, మా దగ్గర లేదని చెప్పి చెప్తే ఏంటి, ఆడు కట్టేస్తాడండి మనకి. ఆ భిక్షకుడు మనకు కట్టేస్తాడేంటి, బాబు ఉండమని చెప్పేసి చెప్పు, ఇస్తావని చెప్పేసి చెప్పు, ఇవ్వకపోతే కట్టేస్తావా నాకు. అవును, అయినా కూడా ధన్యుడు బలి మహారాజ్. ఏ ఒక్క శబ్దం కూడా అండి. బంధిస్తే బంధించబడ్డారు, బంధించి ఎత్తుపడుస్తున్నారు. ఏది ఇస్తావన్నావు, ఇది ఇస్తా అన్నావు, అది ఇస్తా అన్నావు, ఇలాగన్నావు అలాగన్నావు. సో ఇవన్నీ అన్నారు. ఏంటి, భగవంతుడికి బలి మహారాజ్ అంటున్నారు, హే దేవాది దేవ భగవంతుడా, మీ కీర్తి చాలా పవిత్రమైనది, కానీ నేను ఎప్పుడూ అసత్యం చెప్పలేదు. నేను తల వంచును ఎప్పుడు. నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో అది సత్యం చేస్తాను. ఇప్పటికీ బంధించబడ్డారు, రెండు పాదాలతోనే మొత్తం అంతాను, మొత్తం పైలోకము కింద లోకాన్ని కూడా చేసినా కూడాను నేను ఇప్పటికీ నేను మాట ఖచ్చితంగాను తప్పను, మాట నేను నిరూపించుకుంటాను అని చెప్తున్నారు. హే దేవాదిదేవ భగవంతుడా, మీది మూడో పాదం నా శిరస్సు పైన. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక టీకా రాస్తున్నారు. టీకా అంటే తాత్పర్యం రాస్తున్నారు. ఏంటి, ధనము గొప్పదా, ధనవంతుడు గొప్పోడా? సో ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారంటే, ఒకవేళ ధనవంతుడి దగ్గర ధనం పోయింది అనుకోండి, వాడి బుద్ధితో మళ్ళీ ధనం సంపాదించుకోవచ్చు. కానీ ధనవంతుడి పోతే, మనం మొన్న చదువుకున్నాం, ఇతనే చెప్పే స్థుతి భాగవతం తాలూకా మహిమలో చెప్పుకున్నాం, అదే అనుకుంటా. ఇక్కడే చెప్పారు, ఎవరు, శుక్రాచార్యుల నీతి. వృక్షము కానీ దాని పళ్ళు ఫలము, అది దానం ఇవ్వచ్చు, కానీ చెట్టు లేకుండా ఉంటే. అందుకే ధనం పోవచ్చు, బిజినెస్ చేసి చాలా మంది ధనం లాస్ అయ్యారు, అయినా కూడా మళ్ళీ స్థిరపడ్డారుగా, మళ్ళీ ధనం సంపాదించి, మళ్ళీ ఐశ్వర్యం, మళ్ళీ ఫ్యాక్టరీ, మళ్ళీ ఇండస్ట్రీ స్టాండ్. రే ఒకప్పుడు వీడు ఏమి లేక ఉండేవాడు అని ఇప్పుడు ఎంత ధనం సంపాదించాడు. ధనవంతుడు గొప్ప అంటున్నారు అక్కడ బలిచక్రవర్తి. ధనం పోతే ఏమైంది, ధనవంతుడు ఉన్నాను నేను, నా శిరస్సు పైన మీరు చెప్తున్నారు. నేను మాట నేను నరకానికి వెళ్తాను, నేను బంధించబడ్డాను, లేదంటే నేను శ్రీహీనం అయిపోయాను, లేదంటే నేను గురువు గారి తరొక శాపాన్ని నేను తీసుకున్నాను, దీనిపైన నేను ఏది భయపడుకుంటున్నాను, నేను చింతించుకుంటున్నాను. కానీ నేను ఒకటే చింతిస్తున్నాను, బలి మహారాజ్ చెప్తున్నాను, నేను ఒకదానికే చింతించబడుతున్నాను. ఏంటది, అపకీర్తి. అక్కడ ఏం చెప్పారు శుక్రాచార్య నీతిలోని,
యశస్వి. మనతో వచ్చేది ఉండేది, మనం వెళ్ళిపోయినా కూడాను యశస్వి. మళ్ళీ ఎక్కడ చెప్తున్నారు, నేను నేను నా వంశానికి నాకు కానీ అపకీర్తిని నేను సహించలేను అని చెప్తున్నారు. నాకు నరకంకి వెళ్ళినా పర్లేదు, అలాగని నా ఐశ్వర్యం అంతా పోయింది దానికి నేను బాధపడుకుంటున్నాను. నా రాజు పదవి పోయింది, స్వర్గం పోయింది, ఎంత కష్టపడి సంపాదించింది స్వర్గం పోయింది, స్వర్గం తర్వాత సింహాసనం పోయింది, ఐశ్వర్యం పోయింది, మొత్తం అన్ని పోయి దానికి నేను చింతించుకున్నాను. కానీ నాకు ఏదైతే అపకీర్తి అవుతుందో అది నేను పైన చింతిస్తున్నాను. అందుకే నేను ఖచ్చితంగా నన్ను మాట నిర్వహిస్తాను అని చెప్పి చెప్తాను. సో అందుకే మనం ఇక్కడ ఈ లీలలో స్వీకరించింది ఏంటంటే, మనం ఏ కర్మం చేసినా మనకి కానీ, మన వంశానికి కానీ, మన చరిత్రని కానీ అపకీర్తి చేసినట్టు ఏ పని మనం చేయకూడదు. అది ధనం కానీ, జనం కానీ, ఇంకా ఏదైనా కానీ మనం ఈ విధానంగా మన చరిత్రని మన నడవడిక అనుకోండి, మన ఆలోచన అనుకోండి, మీరు భజన సాధన చేయకపోయినా పర్వాలే, భగవంతుడికి పూజించినా కూడా పూజించిపోయినా పర్వాలే, కానీ ఈ విధానం కర్మ మనం చేయకూడదు. ఏ విధానంగా అయితే మనం అపకీర్తి అవుతాం. అపకీర్తితో అవుతా మనం ఖచ్చితంగాను నరకానికి కూడా వెళ్తాం. సో అందుకే ఎవరైతే భగవంతుని నామస్మరణము, భగవత్ ఆరాధన, భగవత్ సత్సంగంలో ఉన్నారో అతని జీవితంలో ఎప్పుడు కూడాను అపకీర్తి అవ్వదు. ఎందుకు ప్రూఫ్ అయిందనేది ముందుకు మనకి కథ వస్తుంది ఈరోజు. సో బలి మహారాజ్ చెప్తున్నారు ఏంటంటే, నేను అపకీర్తిని భయపడుతున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక శిక్ష బలి మహారాజ్ అద్భుతంగా చెప్తున్నారు భగవంతుడికి. హే భగవాన్, మీరు పరోక్ష భావంగా అసుర కులానికి పరమ గురుదేవులు. చూడండి, భగవంతుడిగా అంటున్నారు. పరమ గురుదేవు అంటే ఎవరు? గురువు కాదు, గురువుకే గురువు అంటే శుక్రాచార్యులకి కూడా గురువు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు మా పరమ గురుదేవులు. ఎందుకు అంటున్నారు? అందుకే ఈ ఒక టాపిక్ చదివేసి నేను ఇవాళ ఇదే చెప్దామని వచ్చాను. బలి మహారాజ్ భగవంతుడికి ఎంత పని చేసిన తర్వాత కూడా గురుతుల్యం చూస్తున్నారు. మీరు మా పరమ గురు దేవతలుగా పరోక్షంగా. ఎందుకు? ఎవరైతే మేము ఎప్పుడెప్పుడైతే ధనము, కులీనత అంటే కులము, ఇది దైత్య కులము అని చెప్పేసి అభిమానం ఉన్నదో, ధనము, కులము మరియు బలము ఎప్పుడైతే మాకు ఎక్కువైపోతుందో దానికి మేము మద అంధం అంటున్నారు. మేము మదంలోని గుడ్డి వాళ్ళు అయిపోతున్నాం. ఏంటి ధర్మము, ఏంటి అధర్మము, ఏంటి న్యాయము, ఏంటి అన్యాయం మాకు తెలియకుండా. చూడండి, రాక్షసులకి ఎప్పుడు ధనం అయిపోయిందో, ఎప్పుడైతే బలం అయిపోయిందో ఏమవుతుంది? ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళకి ఎవరికి గోవులు కాదు, బ్రాహ్మణులు కాదు, వైష్ణవులు కాదు, సాధువులు కాదు, జీవులు కాదు, ఎవరికి ఇంకా అడగరు. ఎవరికి కొట్టడం, తిట్టడం, అన్యాయం, అత్యాచారం అన్ని చేయడం. అటువంటి సమయంలోని మీరు మాకు ఏదైతే లీలా చేసేసి మీరు సంహరిస్తారనుకోండి, మాకు అది పనిష్మెంట్ ఇస్తారనుకోండి, ఏది ఇచ్చినా కూడాను అది మాకు కంట్రోల్ చేసినట్టు. గురువే కంట్రోల్ చేస్తారు. ఏమైనా తప్పు చేస్తే మీరు మాకు కంట్రోల్ చేస్తున్నారు. హే భగవాన్, మీరు యోగిలు, ధ్యానీలు, పెద్ద పెద్ద భక్తులు నిరంతరంగా మీకు తపస్సు చేస్తూ
ధ్యానం చేస్తూ ఏ ముక్తి పొందడానికి వాళ్ళు శతవిధాలుగా కష్టపడుతున్నారో మేము మీతో వైరభావం చేసుకొని అది సహజంగా మేము ముక్తి పొందుతున్నాం. వైర సంబంధం. ఏం సంబంధం ఇది? భాగవతంలోని 5 రకాల సంబంధం ఉంచమని చెప్పేసి ఒక భక్తుడికి భగవంతుడికి 5 రకాల సంబంధం. కృష్ణ సంబంధ విజ్ఞానదాయినే ప్రభవే నమో చెప్తారు. కృష్ణ సంబంధం ఎప్పుడైతే కృష్ణుడికి మనకి సంబంధం కుదరలేదో అప్పటి వరకు మనం కృష్ణుడి గురించి తెలుసుకోలేము. శాంతరస దాస్యరస దాస్యైన సంబంధం, శాంతమైన సంబంధం, సఖ మరియు వాత్సల్య మాధుర్య 5 రకాల సంబంధంతో నీ భగవంతుడికి మనం సంబంధం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ విచిత్రమైన సంబంధం పెట్టున్నారు, వైర సంబంధం. అంటే భగవంతుడికి మనం శత్రువుగా, హిరణాక్షుడు, హిరణ్యకశ్యపుడు, కంసుడు అందరితో భగవంతుడికి వైరభావంగానే సంబంధం పెట్టుకున్నారు. చెప్తున్నారు ఇక్కడ బలి మహారాజ్, ఏ వైర సంబంధంతో ఏ యోగినికి ధ్యానులు కూడాను పొందలేకపోయిన మోక్షము మాకు అనాశయంగా మాకు మోక్షం ఇస్తున్నారు. అందుకే మీరు పరోక్షంగా మా గురుదేవులు అని పరమ గురుదేవులు అంటున్నారు. ధన్యుడు బలి చక్రవర్తి తలొక బలి చక్రవర్తి తలొక ఆలోచన. ధన్యుడు భగవంతుడికి ఆ విధంగా చెప్తున్నారు. నాకు మీరు మరణపాశంలో బంధిస్తూ దాని గురించి నేను బాధపడుకుంటున్నాను, దాని గురించి నేను సిగ్గుపడుకుంటున్నాను, దాని గురించి నాకు ఏ ప్రకారంగా మనసులోని బాధ కూడా లేదు. మళ్ళీ ఏమంటున్నారు, ఏదైతే మా పినతండ్రి ప్రహ్లాద్ మహారాజ్ తాలూకా ఈ కీర్తి జగత్తం అందరికీ తెలుసు. అతను ఏదైతే కీర్తి సంపాదించారో జగత్తం అంతా తెలుసు. కానీ ఆ ప్రహ్లాద్ మహారాజ్ తన జీవితం అంతను బాల్యకాలం నుంచి మొత్తం జీవితం అంతా మీ యొక్క పాద పద్మాలపైనే ఉత్సర్గం చేసేసారు. ప్రహ్లాద్ మహారాజ్ గుర్తు చేస్తున్నారు. ఆ ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు, ఏం చెప్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి వ్యక్తి మనం వినవలసిందే. చెప్తున్నారు ఏంటంటే, ప్రహ్లాద్ మహారాజ్ ఈ శరీరము ఒకరోజు మనం విడిచిపెట్టవలసిందే. ఇది వాస్తవమైన నిరాట సత్యం. మనం ఎప్పుడూ ఎల్లకాలంగా మనం ఉండవు, ఖచ్చితంగా శరీరం విడిచిపెట్టవలసిందే. ఎవరైతే ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఎవరి గురించి అయితే సృజనాత్మలు అనుకుంటున్నామో, సృజనాత్మ అంటే ఏంటి, రిలేటివ్స్. వీళ్ళకి ఎవరితో పోల్చారు తెలుసా? ప్రహ్లాద్ మహారాజ్ చిత్రమైన వాడు. ఏమంటున్నారు ఇక్కడ, ఛద్మవేసి డకాయత అంటున్నారు. ఛద్మవేసి డకాయత అంటే ఏంటి తెలుసా? ఛద్మవేసి అంటే కపటం అయిన ఒక దొంగలు, కపటం తాలూకు దొంగలతో డైరెక్ట్ తెలిసిపోతుంది. మన ఆస్తి పైన ఆశ ఉంటుంది, ఆస్తి దొంగలించేసి వెళ్ళిపోతారు. కానీ స్వజనాత్మలు అందరూ కపట దొంగలు, కపటి వేషంతో దొంగలు. ఎప్పుడు మన ఆస్తి తీసుకుంటారో, మనకు ఆస్తి కావాలని చెప్పేసి కోరికతో అందరూ వెయిట్ చేస్తారు. మరి ఇంకేంటి మన స్వజనాత్మలు అంటే, దేనిపైన మన పైన ఆశ ఏంటి? మన శరీరం వెళ్ళిపోతే అయిపోయింది, వాడి శరీరం అయిపోయింది, వాడి శరీరంతో ఆస్తి మనకెందుకు అని వదిలేచ్చు కదా. పాఠాలు వేసుకుంటారు పోయిపోయి మనకి. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏంటి, కపట వేషంలో ఉన్న దొంగలు.
మరి స్త్రీలు అందరూ స్త్రీ నరకంకు తీసుకెళ్లే గతి. ఎవరైతే చెప్తున్నారు జన్మమృతి చక్రంలో తీసుకెళ్లే స్త్రీలకి ఏంటి, రిలేటివ్కి ఏంటి, ఎవరికి ప్రహ్లాద్ మహారాజ్ గురుత్వం ఇవ్వలే. ఇక్కడ ఎంత వైరాగ్యం కథ చెప్పారు ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారని చెప్పేసి. అయితే చనిపోవడం అయితే సునిశ్చితం. ఎవరైతే ఇల్లు వాకలు సంసారం గురించి పరితపిస్తుంటారో వాళ్ళు కేవలం తన ఒక ఆయుషానికి, అంటే ఆయుషం అంటే ఏంటి, తన ఒక లైఫ్ కి కేవలం వృధా చేసుకుంటున్నాడు. వాడి సమయాన్ని, అమూల్యమైన శరీరాన్ని, సమయాన్ని కేవలం వృధా చేసుకున్నాడు, కేవలం సంసారంలో పడి. చూడండి ఎంత పెద్ద. ఎవరు సృజనాత్మలు? వీళ్ళందరితో కపట వేషమైన దొంగలు మన ఆస్తి గురించి ఉన్నారు. ఎవరు? స్త్రీ పుత్రులు. అటువంటి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు. సో ఇటువంటి అతను జీవితం అంతా మీ యొక్క సేవలోనే గడిపేసాడు. సో లౌకిక దృష్టిలోని మీరు మాకు శత్రు. పల్లి మహారాజ్ అంటున్నారు, లౌకిక దృష్టిలో మీరు మాకు శత్రు. వాస్తవంగా మీరు ఏదైతే మాకు కృపా చేశారో, ఈ ఐశ్వర్యం అంతా మా దగ్గర నుంచి తీసుకొని ఎంతో మేలు చేశారు అంటున్నారు. ఎవరండి ఉంటారు ఇటువంటి భక్తులు? ఇటువంటి రాక్షసులు ఎవరు ఉంటారు? మా ఐశ్వర్యం తీసుకొని నాకు ఎంతో మేలు చేశారు స్వామి. ఏం మేలు చేశారు? ఐశ్వర్యం తీసుకొని మీ దగ్గరికి తీసుకొచ్చేది, మీ దగ్గర తీసుకొని మాకు పెట్టారు. మీరు ఎంతో మాకు మేలు చేశారని చెప్పేసి చెప్తారు. చూడండి, ముందు ఒక వాడు చెప్తారు, అది అందరూ మనం వినవలసిందే, తెలుసుకోవాల్సిన విషయం. సో ఐశ్వర్యం వల్ల జీవుడు తాలూకా బుద్ధి జడ అయిపోతుందట. జడ అంటే తెలిసింది ఏంటి? చేతనాహీనం. చేతన అంటే ఏంటి తెలుసండి? చేతనాహీనం అంటే చేతనాహీనం అంటే మన బుద్ధి జడ అని చెప్పేసి చెప్పారు ఇక్కడ. బుద్ధి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, చెడు ఏంటి, మంచి ఏంటి, వివేకాన్ని ఉండదు. అంటే జడ, బుద్ధి జడ అయిపోతుంది. దేనివల్ల? ఐశ్వర్యం వల్ల. ఎక్కువ ఐశ్వర్యం చూడండి, ఎంత పెద్ద ఘోర అన్యాయం చేయనివాడు వెనకాడ్డాడు. అత్యాచారం, అన్యాయం అన్నీ చేస్తాడు. ఎందుకంటే వాడు కొన్ని ధనం మొత్తంతో ఏదైనా పర్లేదు, నేను చూసుకుంటాను, అన్నిటికీ మేనేజ్ చేయగలరు తప్పు చేసి. సో అందుకే చెప్తున్నారు, ఐశ్వర్యం తీసుకొని ఐశ్వర్యం వల్ల తన తాలూకా బుద్ధి జడ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు తీసేసుకున్నారో నాకు ఎంతో మేలు చేసేది స్వామి. ఇదే బలి. దీనిపైన ప్రశ్న, ఇది చెప్పడం వల్లే భగవంతుడి ప్రశ్న అయిపోయింది. భక్తుడి పైన ఎంత చెడు గుణం ఉన్నాడు, ఒక్క చిన్న వస్తువు, చిన్న గుణం పైన భగవంతుడి ప్రశ్న అయిపోయింది. మనలో 100 దుర్గుణాలు ఉన్నా కూడా ఒక్కటి ఏదో గుణం ఉన్నది అనుకోండి, మనం సరే నువ్వు నాకు ఇంప్రెస్ చేసేసారా. ఈ 100 దుర్గుణాలు భగవంతుడు పట్టించుకో. ఇదే భగవంతుడికి జీవుడికి ఉంది. మనది 100 గుణాలు మంచి గుణాలు ఉన్నా ఒక్కటి చెడు గుణం ఉందనుకోండి, మనిషి దానికి పట్టుకొనే ఉంటాడు. ఇది ఈ 100 గుణాలు చూడు. మనిషికి, భగవంతుడికి, జీవుడికి, పరమాత్మడికి అదే తేడా. అన్ని మంచి గుణాలు, ఒకటే చెడు గుణాలు. ఆ చెడు గుణాన్ని పట్టుకొని మనిషి నిందిస్తాడు, అవమానం చేస్తాడు.
మరి ఏం చేస్తాడు? తనకి ఆయుధం చేయడానికి ప్రయత్నిస్తాడు. దానికి ఆ గుణంతో అతనికి తొక్కాలని చూస్తాడు. అని భగవంతుడు ఆ ఒక్క చిన్న గుణం మంచిది ఏది ఉందో దానికి లేపడానికి, పైకి లేపడానికి ప్రయత్నిస్తాడు. భగవంతుడిని విడిచిపెడతామండి. మళ్ళీ ఇటువంటి జనాల్ని, ఇటువంటి సంసారాన్ని మనం భరిస్తామండి. ఇటువంటి సంసారం పైన ఇటువంటి సంసారం పైన మోహపడతాం. ఇది భాగవతంలో నేర్చుకోవాల్సింది. అందరికీ బలి మహారాజ్ తాలూకా టాపిక్ తెలుసు, స్టోరీ తెలుసు, భావన భగవాన్ తెలుసు, కానీ నేర్చుకోవాల్సింది భగవంతుడు జీవితాలుగా సంసారం, ఈ భగవంతుడు ఏంటి అని తెలుసుకోవాలి. ఎవరిపైన మనం ఎక్కువ సమయం కేటాయిస్తాం, ఎవరిపైన మనకి ఎక్కువ మమకారం ఉన్నది, ఈ కపటి భేషంతో ఉన్న దొంగల పైన మనకి ఎక్కువగా మమకారం ఉన్నది. కానీ అతను కపటంగా వచ్చి కూడా అన్ను భగవంతుడే కపట రూపంగా వచ్చిన అతనే మనకి రియల్ ఫ్రెండ్, రియల్ రిలేటివ్. కపట వేషంలో వచ్చినా కూడా అన్ను బలికి ఎవరు శ్రేయవుడు. కానీ వీళ్ళందరూ మనం అనుకుంటున్నాం రియల్, వీళ్ళందరూ కపట వేషంతో దొంగలు అని చెప్పేసి బలి మనకు చెప్తారు. సో ఈ విధానంగా ఒక్క పైన భగవంతుడు చాలా ప్రసన్నం అయిపోయారు. ఆ సమయంలోని అక్కడ ఆ బలి బంధించబడి ఉన్నారు. భగవంతులో ఒక ఇటు విరాటమైన స్వరూపము. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ వచ్చి అక్కడ ప్రకటమయ్యారు. ఇంకా చూడండి, స్వీట్కి ఇంకొద్దిగా యాడ్ చేశారు, స్వీట్నెస్ తీసుకురానికి. ప్రహ్లాద్ మహారాజ్ వచ్చారు. ప్రహ్లాద్ మహారాజ్ వచ్చి ఆ ప్రహ్లాద్ మహారాజ్ తాలూకా ముఖం కూడా నీ ఎంత శ్రీ సంపన్నుడు, ప్రసన్న వదనం. అతను కూడా శ్యామళవర్ణం అని చెప్పేసి అంటున్నారు. భగవంతుడి తాలూకా ప్రహ్లాద్ మహారాజ్ తాలూకా దీర్ఘమైన భుజం, కమల నేత్రం, శ్యామల శరీరము, పీతాంబర ధారణ తాలూకా వస్త్రము. అక్కడ ప్రహ్లాద్ ప్రకటన అవడంతో బలి మహారాజ్ బంధించి ఉన్నారు. అది చూసేరే నా మనవడు ఎలా బంధించున్నాడు, స్వామి ఏంటి స్వామి, ఏం తప్పు చేశాడు మా మనవడికి ఈ విధానంగా నువ్వు బంధించవని అనుకున్నారు. తాత కూడా ధన్యుడే, మనవడు కూడా ధన్యుడు, తాత కూడా దానికంటే ధన్యుడు. చూసి ఏమంటారు చూడండి. బలి మహారాజ్ ఆ తాతగారు ప్రహ్లాద్కి చూసి తలదించుకున్నారు. ఎందుకంటే నమస్కారం చేయిపోయిన స్థితిలో ఉన్నారు. ఎప్పుడు ప్రహ్లాద్ వచ్చినప్పుడన్నా స్తుతి స్తవం చేస్తూ ఆర్ఘ్యపాద్య ఆచమనం చేయించి అతనికి ఆ ప్రకారంగా సన్మానం చేసేవారు. కానీ ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చూసేసి బలి మహారాజ్ ఏమి చేయిపోయిన పరిస్థితి. సో తల వెంచుకొని, శిరస్సు వెంచుకొని అశ్రు జలంతో అశ్రు జలంతో తనకి కేవలం ముఖము శిరస ఉంచి నమస్కరిస్తున్నారు. ఇంకా ఏం చేయలేదు, శిరస ఉంచే అతనికి నమస్కరిస్తున్నారు, ప్రణామం చేశారు. ప్రహ్లాద్ చూశారు ఆ భక్తవత్సల భగవాన్ దగ్గర వీళ్ళందరూ ఉన్నారు. ఎవరెవరు? నంద, సునంద, జయ, విజయ, జయంత, గరుడ అందరూ ఉన్నారు. అందరూ చూసేసి ఆ భక్తవత్సల భగవాన్ చూసేసి భగవంతుడు చూసి చాలా శ్రద్ధ అయిపోయారు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రహ్లాదతో ఉన్నది ఒకటే క్వాలిటీ అతనికి, ఒకటే క్వాలిటీ. భగవంతుడు చూస్తే తిన్నగా పడిపోతారు. అసలు మనం దండవత్ ప్రణామం అంటాం చూసా, తిన్నగా పడిపోతున్న నమస్కరించి ఎవరి దగ్గర నేర్చుకున్నాం? ఎవరైనా ఈ భక్తులు ఎప్పుడు నమస్కరించారండి? చూసారండి, చరిత్రలో ఉందండి. ప్రహ్లాద్ నరసింహస్వామి విగ్ర రూపం తీసుకున్న వస్తే ఆ తాలూక తర్జన చూసేసి బ్రహ్మాది శివులు కూడా పక్కకి వెళ్ళుకుంటున్నారు. బాబా ఇదే రూపం, ఈ రూపం ఎప్పుడు చూడలేదు, భయంకరంగా
మొత్తం ప్రళయం చేసేస్తారేమో, ఇంకా మరి ఇక్కడికి వెళ్ళకూడదు. ప్రహ్లాద్ మహారాజ్ తను ఒక చిన్న చిన్న పాదాలతో టిము 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 అని నడుస్తూ ఆ పాదాల దగ్గరికి వెళ్ళి కేవలం సాష్టాంగ నమస్కారం చేశారు. అదొక్క నమస్కారానికి భగవంతుడు పడిపోయారు, ఇంప్రెస్ అయిపోయారు. అందుకే మనం మంగళారతికి ముందు ఒకసారి నమస్కారం, తర్వాత ఒక నమస్కారం, భగవంతుడికి ఎప్పుడెప్పుడు చూస్తాం అప్పుడు ఒక నమస్కారం, సాష్టాంగ నమస్కారం, ఇంకా తర్వాత మన పైన భగవంతుడు ఎన్నిసార్లు ప్రసన్నం అవుతారు. భగవంతుడు మన పైన ప్రసన్నం అవడానికి నిదర్శనం ఏంటి? అయ్యారని చెప్పేసి చెప్పండి. మన పైన ప్రసన్నం అయ్యారని చెప్పేసి నిదర్శనం ఏంటి? మనకి భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తారా? మళ్ళీ నువ్వు నాకు ప్రణామం, మళ్ళీ మనకు భగవంతుడు అవకాశం ఇచ్చారు. ఆ నమస్కారంతో మనకి బయట పంపించలేదుగా, కొన్ని బయట పంపించిన మళ్ళీ మనం తిరిగి వచ్చేసి మళ్ళీ అతనికి ప్రణామం చేసే అవకాశం మళ్ళీ మనకి ఇస్తున్నారు. సో ఎప్పుడు గుడికి వచ్చినా కూడాను భగవంతుడికి ఒక ప్రణామం చేయడం అనేది ఇప్పుడు మర్చిపో. ఎంత పని ఉన్నా, ఎంత మాటలు ఉన్నా, ఏదున్నా మొదటగా వచ్చేసి భగవంతుడికి ప్రణామం చేయాలి. భగవంతుడికి ముందు గురువుని ప్రణామం చేసేసి భగవంతుడికి ప్రణామం చేయాలి. ఇది విధి. సో ఇదే మనకి నిదర్శనం, భగవంతుడి ప్రసన్నం అవునా అయ్యారు మన పైన అని చెప్పేసి. చాలా మంది మీరు గుడిలో అబ్జర్వ్ చేయండి, ఎక్కడైతే జనాలు లేరు, ఏ గుడిలోని జనం ఉన్నారో ఆ జనం వెళ్ళిన గుడికి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి వాళ్ళు ఏ విధానంగా వాళ్ళ యాక్టివిటీస్. ఎప్పుడు ఎవరు కూడా సాష్టాంగ నమస్కారం చేయలేరు, భక్తులు తప్ప. వాళ్ళు వస్తారు, ఇలా అంటారు, ఎలాగెలగలా అంటారు, అంటారు, గుంజీలు తీస్తారు, లేకపోతే కూర్చుంటారు, ఇలాగ ఏదేదో ముద్రాలు భంగిమాలు చేస్తారు, అనుకుని ఏదో సౌండ్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ భగవంతుడికి ఎప్పుడైనా సాష్టాంగ నమస్కారం చేస్తారా? వాళ్ళకి అవకాశం భగవంతుడు ఇవ్వలే, కానీ భక్తుడికి భగవంతుడు ఇస్తారు. సో ఇదే నిదర్శనం. నువ్వేందో మనం తిరుపతికి వెళ్ళండి, తిరుపతిలో నిల్చోడానికి మీకు జాగా ఇవ్వరు, మీకు సాష్టాంగ నమస్కారం ఎక్కడ ఉంటారు, మీకు భగవంతుడు అవకాశం ఇస్తారండి. నరసింహస్వామి శ్రీ నరసింహ క్షేత్రం సింహాచలం వెళ్ళండి, చూడండి నమస్కారం చేస్తారా? సాష్టాంగ నమస్కారం కష్టం, చాలా చాలా అర్హం, తక్కువ. మీరు 100 మందికి 2 మెంబర్స్ 3 మెంబర్స్ చూడొచ్చు, లేదంటే కేవలం ఇలాగే నమస్కారం అంటే ఇలా నమస్కారం చేస్తారు. కానీ సాష్టాంగ నమస్కారం చాలా తక్కువ. అది వైష్ణవుల మాత్రం తనొక సంపత్తి, ధనం, భక్తుల తాలూకు ధనమేది. భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయడం, సాష్టాంగ నమస్కారం అంటే శరణాగతి, అది శరణాగతికి ఇండికేషన్. సో ప్రహ్లాద్ వెళ్ళి భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. అది కూడా ఆనందపూర్ణ హృదయంతో. మా మనవుడికి బంధించారు, భగవంతుడి కదా ఏదో దండం పెట్టాలని చెప్పి దండం పెట్టుకున్నారు. అక్కడ రాస్తున్నారు ఏంటి? ఆనందపూర్ణమైన హృదయంతో ప్రహ్లాద్ మహారాజ్ తనకి ప్రభు దగ్గరికి వెళ్ళి తన పాద పద్మాలని సాష్టాంగ ప్రణామం చేశారు. ప్రహ్లాద్ చెప్తున్నారు, ఇదొక విచిత్రమైన ప్రహ్లాద్ బలి చెప్తున్నారు ఒకటి, శుక్రాదేవుడు చెప్తున్నారు, ప్రహ్లాద్తో ఇంకా చెప్పడానికి ఏం చెప్తున్నారు అతనికి, ఇది అద్భుతం. హే ప్రభు, మీరు ఈ బలి ఈ ఐశ్వర్యము పూర్ణంగా ఇచ్చారు, ఇంద్రపదం కూడా ఇచ్చారు, మళ్ళీ తన దగ్గర నుంచి ఈ ఐశ్వర్యము మరి ఇంద్రపదం కూడాను తీసేసుకున్నారు. ఇదే భగవంతుడు. భక్తుడు తనొక మీరే ఇచ్చారు, మీ తనొక ఇష్టం లేకపోతే ఏది ఒక గడ్డి పరడు కూడాను కదలదు. సో ఈ బలి మహారాజ్కి మీరే ఈ ఐశ్వర్యము మళ్ళీ ఇంద్రపదం ఇచ్చారు, మీరే తీసేసుకున్నారు.
మీరు ఇవ్వడం కూడాను ఒక అద్భుతమే, ఇవ్వడం కూడా ఒక విచిత్రమే, తీసుకోవడం కూడా ఇంకా మరీ విచిత్రం అంటున్నారు. చూడండి ఎలా లాక్కున్నారు. మీరు మనోహరం చెప్తున్నారు ఇక్కడ మనోహరమే, ఇవ్వడం కూడా ఒక మనోహరమే, తీసుకోవడం కూడా ఒక మనోహరమే, అంటే రెండు మనోహరమే అని చెప్పేసి బాగా మనోహరం అంటే సుందర అని రాస్తున్నారు. ఇక్కడ సుందర అంటే ఏంటి? అందం. మీరు అందంగా ఇస్తారు, అందంగా తీసుకుంటారు. మనకి ఇచ్చేదన్నీ అందంగా అని చెప్పేసి ఎక్కువగా ఆనందపడిపోకూడదు, ఉత్పాదం అయిపోకూడదు, అలాగని తీసేసుకున్నారని చెప్పేసి ఎక్కువ నిరాశ పడిపోకూడదు, బాధపడిపోకూడదు. అది ఇచ్చిపుచ్చుకోవడంలో భగవంతుడు ఒక లీల. ఇచ్చిన కన్నా నువ్వు తీసుకుంటే ఇంకా చాలా ఆనందం అట. స్వామి ఎందుకు చెప్తున్నారు సరే, ఐశ్వర్యం హీనం అయిపోతే నా బుద్ధి జడం అవదు, చేతన అయిపోతుంది. ఎవరి దగ్గర ధనం లేదో వాడు బుద్ధి చేతన చైతన్యం ఉంటుంది. ఎవరి దగ్గర ఐశ్వర్యం ఉంటుందో వాడు బుద్ధి జడం అయిపోతుంది. మనం జడ కావాలా, చైతన్యం కావాలి? మనకి ఎందుకు ఆ ధనం? তুমি তো আমারো আমি তো তোমারో ఇకాజీ పోరో పరధనో. మీరు నావాడు, నేను మీ అతను. నాకు ఇంకా కావాల్సింది ఈ ధనం ఏంటి? ఇది పరధనం అంటున్నారు, అపరధనం. ఇకాజీ అపరధనం. ధన్యం. మరి ప్రహ్లాద మహారాజు ప్రధానంగా చెప్తున్నారు, మహాన్ కృప. ఎవరిదైతే మీరు ఐశ్వర్యము తీసుకెళ్ళిపోయారో అతనికి మీరు మహాన్ కృప చేసినట్టు. భగవంతులకు మహాన్ కృప ఏంటి అంటే ఎవరి దగ్గర అయితే ధనాన్ని ఐశ్వర్యాన్ని లాక్కెళ్ళిపోతారు. మనం అనుకుంటాం ఎవరికి కోట్లు ఇచ్చారో వాడికి భగవంతుని ఎంత కృప చేశారా అని. శాస్త్రం ఎప్పుడు చెప్పలే కోట్లు ఇచ్చిన వాడికి భగవంతుడి కృప చేయలే. ఎవరైతే ఐశ్వర్యం లాగేసుకున్నారో వాడికే భగవంతుడు కృప చేశారు. ఎందుకంటే ఐశ్వర్యం వల్ల అక్కడ చెప్తున్నారు, మంచిది, చాలా మంచి శ్లోకం ఇది. లక్ష్మీ మదంలోని విద్వాన్ పురుషులు కూడాను మోహితం అయిపోతారు. ధన బలంతో విద్వాన్ పురుషులు కూడాను మోహితం అయిపోతారు. ఆ మదముతోని తన ఒక స్వరూపాన్ని ఎప్పుడు తెలుసుకోలేడు. ఎంత బాగా రాసి, జీవేరా స్వరూప హాయ్ నిత్య కృష్ణదాస్. ఆ స్వరూపాన్ని తను ఎప్పుడు తెలుసుకోలేదు, ఎప్పుడైతే తను ఒక ఐశ్వర్యమైన మదతో అలా చెప్తున్నారు. సో అది మీరు తీసుకొని తనకి మీరు పరమ మంగళమయం చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే మీకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పేసి భగవంతుడికి ప్రహ్లాద్ మహారాజ్ థ్యాంక్స్ ఇస్తారు. మనవడికి ఎలా చేశాడండి స్వామి అని చెప్పేసి చెప్తారు. మా మనవడికి ఏం తప్పు చేశాడండి అంటారు ఎవరైనా తాతగారు అని. బంధించబడి మొత్తం ఐశ్వర్యం లాగినా కూడా ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, ఎంతో మేలు చేశారు స్వామి. అందుకే భక్తుడికి ఆ భక్తుడికి చాలా వేరియేషన్. భక్తుడు ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజ్ తాలూకా బుద్ధి చేతన ఉన్నది కాబట్టి భగవంతుడికి పొగిడేరు, థ్యాంక్స్ చెప్పారు. అదే ఐశ్వర్యం అంటే ఎవరైనా భగవంతుడికి నిందించుతారు. ఎలాగేం చేశారు స్వామి, నీకేం తప్పు చేశారు, అతనితో ఏదో ధర్మబద్ధంగా బ్రాహ్మణ ఆధీనంతో 100 అశ్వమేధ యజ్ఞం చేస్తారు. అశ్వమేధ యజ్ఞం చేయడం తప్ప? మీరే కదా యజ్ఞం చేస్తే యజ్ఞంతో స్వయం మీ స్వరూపమే. అటువంటి బ్రాహ్మణులకి వైష్ణవులకి ఎవరికి ఏది కావాలన్నా ఇస్తుండేది అతను. అతని దగ్గర మీరు ధనం లాగేసి కట్టేశారా? ఇది ఏ ప్రకారం న్యాయం అని చెప్పేసి అడగరా ఎవరైనా మన తాతగారు అని. ఇక్కడ ధన్యవాదాలు. ఇది భక్తుల తాలూకా మనో. సో ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజ్ అంజలి అంటే చేతులు కట్టి భగవంతుడికి నమస్కరిస్తున్నారు. ఆ సమయాలని బ్రహ్మ ప్రకటమైపోయారు. చూడండి, ఈ ప్రకారంగా వార్తాలోపలని బ్రహ్మ ప్రకటమైపోయారు. బ్రహ్మ ప్రకటమయ్యారు. చెప్పడానికి వెళ్తున్నారు భగవంతుడికి. ఏం చెప్పడానికి వెళ్తారని చెప్పేసి ముందు తన ఒక పత్ని వింధ్యావళి ఏం చేశారంటే అక్కడికి వచ్చేసి, స్వామి
ఆవిడ కూడా చూడండి ధన్యురాలు. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, చిన్నగా వెళ్ళి భయవిత్వమై ఉన్నారు. ఎందుకంటే తన ఒక స్వామిని బంధించేశారు. అది భయపడితే వెళ్ళి భగవంతుడి తాలూకా పాద పద్మాల్ని వెళ్ళి నమస్కరించారు. మా ఆయన ఏం తప్పు చేశాడండి, నిలదీస్తారు ఇంకెవరైతే, ఏ భార్య అయితే. ఏంటంటారు, ఇంకా నడుము కట్టుకొని ఇంకా జుట్టు కట్టుకొని ఇంకా ఒక వేషం వేసుకుంటారు. ఏంటి స్వామి పిచ్చిగడ్డ అయిపోయండి, మా ఆయన మీకు ఏం చేశారని చెప్పేసి అని తను వెళ్ళి భయపడుతూ స్వామికి ప్రణామం చేస్తున్నారు. వింధ్యావళి చెప్పింది ఆ శబ్దమే విచిత్రమైన శబ్దం. ఏం చెప్పారు చూడండి, స్వామి మీరు ఆడుకోవడానికి ఈ జగతం సృష్టించారు. చూడండి, మీరు ఒక ప్లే గ్రౌండ్, ఈ జగతము ఈ ఒక ప్లే గ్రౌండ్, ఆట ఆడడానికి ఒక స్థలం. కుబుద్ధి పురుషులందరూ దీనికి, ఈ జగతానికి నేను ఆధీనం చేసుకుంటాను, ఈ జగతానికి నేను అనుభవిస్తాను, ఇది నాది, ఇది నీది, నీ దగ్గర నేను తీసుకుంటాను, నా దగ్గర నువ్వు తీసుకుంటావు అని చెప్పేసి అనుకొని వాళ్ళ జీవితం అంతా ఇదే దాన్ని సమయం వృధా చేసుకుంటున్నారు. కానీ ఈ జగతం అంతా నీ యొక్క ఆట, నువ్వు ఎప్పుడు బాల్ ఇస్తావో ఎప్పుడు బాల్ తీసుకుంటావో అంటే నీ ఇష్టమే, ఎప్పుడు ఇస్తావో ఎప్పుడు తీసుకెళ్తావో నీ యొక్క ఆట వస్తువు ఇది అని చెప్పేసి భగవంతుడు అంటున్నారు. కర్త భర్త సంహర్త అంతా నువ్వే స్వామి. మళ్ళీ అంటున్నారు అన్నీ నువ్వే. ఈ నిర్లజ్జు అయిన ఒక జీవుడు మీకు ఏమి సమర్పించుకోగలడు? అభిమానంతో బలి మహారాజ్ అంటున్నారుగా, నేను 3 పాదాలు సమర్పిస్తాను అని ఇస్తానని చెప్పేసి మీకు ఏమి సమర్పించుకోగలడు? ఇంత ఇచ్చి కూడాను చూడండి, తన ఐశ్వర్యాన్ని ధనాన్ని అన్నీ ఇచ్చేసారు. వాస్తవంగా బలి మహారాజ్ ఇచ్చారు భగవంతుడికి. చిన్న పువ్వు ఇస్తే భగవంతుడు మర్చిపోలేరు మేలు. ఎంత ఆస్తి ఐశ్వర్యం బలి మహారాజ్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ పత్ని సపోర్ట్ చేస్తున్నారు. మీకు నిర్లజ్జమైన జీవుడు మీకు ఏమి సమర్పించుకోగలడు? సమర్పించిన అర్హత అక్కడ ఎక్కడ ఉన్నది? ఈ జగతమంతా మీది ఒక ప్లే గ్రౌండ్, మీరు ఆడుకున్న వస్తువు, మీకు మేమేం ప్రకారంగా సమర్పిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ధన్య ఈ వింధ్యావళి తన భార్య బలి మహారాజ్ ఒక ఎత్తు, తన భార్య కూడా ఒక ఎత్తు, ఇద్దరు భార్యాభర్తలకి. వీళ్ళేం రాక్షసు కూడా వెండి, మనం అందరం రాక్షసులు. వాళ్ళు సూర్యుల కన్నాను పెద్ద గొప్పోలు, దేవతల కన్నాను గొప్పోలు ఈ రాక్షసులు. తర్వాత బ్రహ్మ వచ్చారు. బ్రహ్మ భగవంతుడికి చెప్తున్నారు, చూశారు ఈ వింధ్యావళి తాలూకా, తర్వాత బలి మహారాజ్ తాలూకా, ప్రహ్లాద్ మహారాజ్ తాలూకా. ఇప్పుడు చెప్తున్నారు, హే దేవాదిదేవ జగత్ పురుష, హే జగత్పతి, హే ప్రభు ఇతనికి విడిచిపెట్టేసేయండి. బ్రహ్మ చెప్తున్నారు, ఇతనికి విడిచిపెట్టేసింది, మీరు ఇతని తాలూకా సర్వస్వము తీసేసుకున్నారు, ఇతను దండానికి అధికారం కాదు, అంటే పనిష్మెంట్ దానికి అధికారం కాదు. సొంత అతను తాలూకా భూమి అంతాను పుణ్యకర్మములోనే నిమగ్నం చేసి స్వర్గాది లోకం కూడాను మీ యొక్క పాదపద్మాలనే అతను సమర్పించేశారు. అందుకే మీరు బంధించిన అతను ఆస్తి తీసుకున్నా కూడాను, అతనికి బంధించినా కూడాను తన తాలూక మాట తీరు, ధైర్యచ్యుత అని చెప్తున్నారు. అతనిది ఎప్పుడూ చ్యుతం అవ్వలేదు, అదే సంకల్పంలో ఉన్నారు, నేను 3 పాదాలు ఇస్తాను అని చెప్పేసి. సో ఆ హృదయము, నిర్మలైన హృదయము, అతనిలో కృపణత లేదు. అతను
ఇప్పటికీ మూడు పాదాలు ఇస్తానని చెప్పేసి తను శిరస్సు ఉంచి ఈ పాద పద్మం ఎక్కడ పెట్టమని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి మీరు అతనికి ఏ ప్రకారంగా శిక్ష వహించకుండాను అతనికి విడిచిపెట్టి అని చెప్పేసి బ్రహ్మ భగవంతుడికి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ గురించి ఎంత పని ఎవరికి మీకు మళ్ళీ చెప్తున్నారు బ్రహ్మ, మీకు ఒక పుష్పం ఇస్తే, ఒక జలం ఇస్తే, పుష్పం ఫలం తోయం యోమేన భక్త ప్రయచ్చతి తదహం అపహతస్నామి ప్రియతాత్మన. మీరు పత్రం ఇస్తే, ఫలం ఇస్తే, పుష్పం ఇచ్చేస్తే మీరు ఎంత ప్రసన్నం అయిపోతారు. అతను సర్వస్వం మీకు ఇచ్చేశారు స్వామి, అతని పైన మీరు ఎందుకు ప్రసన్నం అవ్వుకుంటున్నారు? అతని పైన ఈ ప్రకారంగా మీరు భావన ఎందుకు, వైర భావన మీకు ఎందుకు వస్తుంది? ఎంతవరకు మీకు ఎందుకు అతనికి వస్తుంది? అతనికి దయచేసి మీరు విడిచిపెట్టేసింది. త్రిలోకాన్ని మీ పైన మీ పాద పద్మలను దానం చేసేసారు. ఒక ఎకరా, 2 ఎకరాల, 5 ఎకరాల, 10 ఎకరాల మొత్తం త్రిలోకం మీ పాద పద్మలను వేసి మీరు ఎంత ప్రసన్నం అవ్వాలి? కేవలం ఒక పండు ఇస్తే ప్రసన్నం అయిపోతారు, ఫలం ఇస్తే ప్రసన్నం అవుతారు. ఏమి లేకపోయినా ఒక తోయం నీరు ఒక గ్లాస్ ఇచ్చేస్తే మీరు ప్రసన్నం అయిపోతారు. కానీ అతను త్రిలోకానికి ఇచ్చేసారు, మీరు ఎందుకు అతని పైన ప్రసన్నం అవ్వుకుంటున్నారు అని చెప్పేసి బ్రహ్మ చెప్తున్నారు. శ్రీ భగవాన్ వాచ. భగవంతుడు ఇప్పుడు చెప్తున్నారు. ప్రహ్లాద్ వచ్చి చెప్పారు, వింధ్యావళి వచ్చి చెప్పారు, బ్రహ్మ వచ్చి చెప్పారు. అప్పుడు వారికి కేవలం భగవంతుడు వింటూనే ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు, ఏంటి వినండి. హే బ్రహ్మ, నేను ఎవరిపైన అయితే నా కృపా దృష్టి, నా ఆశీర్వాదం ఇచ్చాను, ఫస్ట్ అతనికి తన తాలూకా ధనాన్ని నేను హరణం చేసేస్తాను. భగవంతుడు చెప్తున్నారు, మనకి ధనహీనం చేసేస్తారట. అదే మనం భగవంతుడి తాలూకా ఆశీర్వాదం. భగవంతుడు అంటున్నారు, ఇది భగవాను వాచు, నేను ఎవరికైతే ఆశీర్వాదిస్తానో వాడికి నేను బెగ్గర్, ధనహీనం చేసేస్తా. సో మనందరూ ఇక్కడ మనకేం ఆస్తులు ఉన్నాయి? ఇక్కడ ఉన్న బట్టుకు బ్రహ్మచారులు ఉన్నారు, లేకపోతే ఇంకా పెద్ద బ్రహ్మచారులు ఉన్నారు, సీనియర్స్ బ్రహ్మచారులు ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మచారులు ఉన్నారు. ఎవరి దగ్గర ఏం ధనం ఉన్నది? ఏమీ లేదు. అందరూ విడిచిపెట్టేశారో భగవంతుడు తీసేసుకున్నారో తెలియదు. మనం విడిచిపెట్టడానికి ఏంటి చెప్పే కదా. ఇప్పుడు ఇది అంతా ఒక ఆట. బాబు స్వామి, నువ్వు ఎప్పుడు ఇస్తావు, నువ్వు ఎప్పుడు తీసేసుకుంటావు, మనం విడుస్తావేంటి, మనం సమర్పిస్తావేంటి, ఏం లేదు. అయితే ఎవరు ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ దానిపైన ఆశ పెట్టుకుంటే ఇది తప్పు. ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో, ఎప్పుడైతే మనం ఇచ్చేసామో దానికి గురించి ఇంకా మనం తిళమాత్ర అంటారు మా ఒడిశాలో. తిళమాత్ర అంటే ఏంటి? నువ్వు గింజ, నువ్వులు ఉంటాయి చూసారా, నువ్వు గింజ అంతా కూడా ఆలోచించకూడదు. దానిపైన ఆలోచిస్తే అపరాధం. నువ్వు గింజ చాలా చిన్నగా ఉంటుంది, అంతా కూడా మనం ఆలోచించకూడదు ఏదైతే విడిచిపెట్టామో. ఇప్పుడు సోకాళ్ళు మన ఇంటికి వెళ్ళి ఏదో సమోసాలు, ఇది అది, వేడిది, ఇంకేది ఇప్పుడు వెళ్తాడు ఆమె, ఎప్పుడు బాగోపోతే వెళ్తాం, ఎవరికో బాగోపోతే అయిపోతే ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం. సో తిళమాత్ర అంటున్నారు ఇక్కడ, విడిచిపెట్టి సమర్పించిన తర్వాత. అయితే ధనాన్ని నేను ముందు హరిస్తాను. ఎందుకు అని అంటున్నారు. మళ్ళీ దానికి ఆన్సర్ కూడా ఇస్తున్నారు. ఎందుకు స్వామి ధనాన్ని హరిస్తారు మీ తాలూకు ఆశీర్వాదం ఉంటే? ఎందుకంటే భగవంతుడు చెప్తున్నారు, ధనమైన మదంలోని జీవుడు నన్ను మరి ఇతర జీవులు కూడాను హేయ జ్ఞానం చేస్తాడట. హేయ జ్ఞానం అంటే ఏంటి తెలుసా? హేయ జ్ఞానం అంటే ఏంటి? అవహేళన. నన్ను మరి ఇతర జీవుల్ని కూడాను. ఎక్కువ ధనం అయిపోతే కోడ్లు ఇవ్వాలి. ఇప్పుడు దసరా ధమాగా వస్తుంది, హేయం. ఇక్కడ చెప్తున్నారు హేయ జ్ఞానం అంటే, హేనం భగవంతుడి కూడా నన్ను అంటున్నారు. భగవంతుడి కూడా నన్నును ఇతర జీవుల్ని కూడా అతను హేయ జ్ఞానం చూపిస్తారు.
ధనం ఉండడం, ధనం మదం వల్ల. సో అందుకే నేను జీవుడి తాలూకా ప్రథమంగా ధనంని నేను లాగేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ భగవంతుడు అంటున్నారు ఏం చూడండి, జీవుడు తన ఒక కర్మబంధనంలోని కర్మపాశంలోని తిరిగి 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 అనేక జన్మలు, అనేక పశుపక్షులు, కీట పతంగాలు, అనేక జీవరాశులతో అతను జన్మ మృత్యు చక్రంలో తిరుగుతాడు. కానీ నా ఆశీర్వాదం వల్ల అతను మనిషిగా పుడతాడు అని చెప్పేసి భగవంతుడు. ఇది భగవంతుడి వాక్యాలు. కావలస్తే అష్టమ స్కందం 22 అధ్యాయ నంబరు 25 నంబర్ శ్లోకం చదవండి. యదా కథా చిన్నవాత్మ సంసరన్ నిజ కర్మభి నానాయో నిస్వయం పౌరుషం గతిమా బ్రజేత్. నా ఒక కృప వల్ల తన ఒక కర్మబంధంలోని కర్మపాశంలోని తిరిగి 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 మనిషి జన్మం పొందుతాడు. మనిషి జన్మం పొందిన అందరూ భగవంతుడి తన ఒక ఆశీర్వాదం ఉన్నవాడే. దీన్ని బట్టి అర్థమవుతుంది భగవంతుడి ఆశీర్వాదం ఉంటేక మనిషి జన్మగా వాడు పుడతాడు. ధన్య విశేష కృప అని చెప్తున్నారు భగవంతుడు, మామూలు కాదు. విశేష కృప అంటే ఏంటండి? విశేషమైన ఆశీర్వాదం, స్పెషల్ మర్సీ ఉంటేగా ఆ జీవుడు మనిషి కింద పుడతాడు. సో ఇక్కడ మనిషిగా పుట్టిన వాళ్ళందరూ భగవంతుడి తల విశేష కృపాపాత్రులు. మళ్ళీ అంటారు, మనిషి జన్మం పొందినను వాడు కులం పైన, కర్మం పైన, వయసు పైన, రూపం పైన, విద్య పైన, ఐశ్వర్యం పైన, ధనం పైన ఇత్యాది ఇవన్నీ కారణం వల్ల అతను గర్భము, అహంకారం, ప్రతిష్ట, మానము, సన్మానముతోని మదమత్త అయిపోతాడు. మనిషి జన్మం పుట్టినా కూడా తన కులము, ధర్మము, జ్ఞానము వల్ల మదమత్వం అయిపోతాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే ఈ కులీనత ఇవన్నిటి నేను వాళ్ళకి ధనం ముఖ్యము. ఆ ధనాన్ని నేను లాగేస్తే ఆ కులము కాదు, ఆ బలము కాదు, ఆ బుద్ధి కాదు, ఆ ఇవి కాదు, అన్నిన్ను డౌన్ ఫాల్. ఇప్పుడు ఎంత పెద్ద మెషిన్ అయినా పెద్ద పెద్ద కర్రలకి కొండ పిండి చేసేస్తుంది, కానీ కరెంట్ లేకపోతే ఏ మెషిన్ ఏ ప్రకారంగా పనిచేయదు. మనిషికి మెషిన్ ఏంటంటే, పవర్ ఏంటంటే మనిషికి కరెంట్ అనేది ధనం. ఆ ధనం కరెంట్ లేకపోతే ఆ మెషిన్ ఏం పని చేయలేదు. సో ఆ ప్రౌడ్ చేసుకోలేదు అది. సో అందుకే మనకి భగవంతుడి ముందు ఆ ధనాన్ని లాగేస్తారు. అహంకారం, దంభ చెప్తున్నారు. ఇక చెప్తున్నారు ఆ మనిషి తలని తలకు అహంకారం, దంభ. దంభ అంటే ఏంటి తెలుసా? సో అవన్నీ ధనం వల్లే వస్తుంది. సో అందుకే ఉత్పన్నం అవుతుంది. అందుకే నేను అతనికి ఇవన్నిటికి నేను వంచితం చేసేస్తాను. వంచితం అంటే ఏంటి? దీనిపైన ఇవన్నిటిపైన నేను ఎస్కేప్ అంటే విముక్తి చేయిస్తాను. ఎప్పుడు ధనం అతని దగ్గర నుంచి లాగుతాను. ధనం లాగితే ఆటోమేటిక్గా దీనిపైన అతను విముక్తి అయిపోతారు, ఇవన్నిటిపైన విముక్తి అయిపోతారు. సో అందుకే నా మాయాన్ని తెలుసుకున్నదానికి చాలా కష్టము. ఎవరైతే నా శరణాగతి అయిపోతారో తను నా మాయ నుంచి బయటికి రాగలరు అని చెప్తున్నారు. ఏంటి శ్లోకం పేరు? మామేవ ప్రపద్యంతే మయామేతం తరంతితే. మామేవ ప్రపద్యంతే, నా శరణం కోరుకుంటే దేవి యశ గుణమై మమ మాయా దురత్యయ, మమ మాయా దురత్యయ. నా మాయ చాలా పెద్ద బలమైనది. ఆ మాయ నుంచి బయటికి రావాలంటే మీరు నా తాలూకా శరణాగతి కోరితే కానీ ఈ మాయ నుంచి బయటికి రాలేరు, చాలా కఠినము. సో అందుకే ఈ విధానంగా భగవంతుడు చెప్తున్నారు. అందుకే వీళ్ళ తాలూకా ధనాన్ని ముందు నేను హరిస్తాను అని చెప్పేసి చెప్పారు.
సో బ్రహ్మకి చెప్తున్నారు బ్రహ్మకి, నేను అందుకే ఇతని తాలూకు ధనాన్ని నేను హరించాను. నేను హరించి ఇతనికి బంధించి ఇతనికి నేను దెప్పి పొడుస్తున్నాను. ఏది నువ్వు అంత సంకల్పం చేసేవే, ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇది కావాలా, అది కావాలా, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పేసి ఏది అని చెప్పేసి అయినా కూడా నాతో ధైర్య చిత్తుతోని ఒకే సంకల్పంతోని ఇస్తాను స్వామి శిరస్సు చూపించారు. దానిపైన నేను ప్రసన్నం అయిపోయాను. సో అందుకే అతనికి నేను ఈ ప్రకారంగా ఇక్కడ చెప్తున్నా చూడండి, ఈ ప్రకారంగా స్థానం ఇస్తున్నాను. పెద్ద పెద్ద దేవతలు కూడాను అది దుర్లభమే భగవంతుడు అంటున్నారు. ధ్యానపూర్వకంగా వినండి. చెప్తున్నారేంటి భగవంతుడు ఇక్కడ, నేను ఇతనికి ఇటువంటి స్థానం ఇస్తాను, అది పెద్ద పెద్ద దేవతలు కూడా దుర్లభమే. ఏ స్థానం ఇస్తున్నాను చూడండి. ఇతను సావర్ణి మన్వంతరంలోని, ఇదే మన్వంతరం వైవశతో మన్వంతరం, అది సావర్ణి వచ్చే మన్వంతరం, సావర్ణి మన్వంతరంలోని ఇతనికి ఇంద్రుడుగా ఉంటారు. ఒకటితో ఇచ్చారు చూడండి, మన్వంతరంలోని ఇతను ఇంద్రుడు అవుతారు. ముందే భవిష్యత్తు బాణి చెప్పేశారు, ఫస్ట్ ఇచ్చారు, ఇంద్రుడు ఇస్తారు. ఎప్పుడైతే ఇతను ఇంద్రుడు అవులోని అప్పుడు ఏమి ఇస్తారంటే విశ్వకర్మ ద్వారా నిర్మితమైన సుతుల లోకంలోని ఇతను వాసం చేస్తారు. ఆ సుతుల లోకంలో ఉన్న ఐశ్వర్యము దేవతలు కూడా లేదు. స్వర్గంలో వేల స్వర్గలోకం కూడినా కూడాను ఆ సుతుల లోకం తాలూకా ఐశ్వర్యంతో సమానం కాదు. మనం స్వర్గలోకం ఎటువంటిది మనం కొద్దిగా ఆలోచించుకున్నాం. ఎంత సువర్ణమైన ప్రాచేర్య వజ్రాలు, వైడ్యూర్యాలు, అప్సరాలు, ఇవి అవి బోల్డ్ ఉన్నాయి, సురపానం ఇవన్నీ. దానికి కూడాను వేల రెట్లు కూడాను ఐశ్వర్యము ఈ సుతుల లోకంలో ఉన్నది. ఆ సుతుల లోకంలో నువ్వు రాజు అయి ఉంటావు. అక్కడ నీకు మానసిక రోగము, శారీరక రోగము, క్లాంతి, తంద్ర, అభ్యంతరణ, బాహ్య శత్రువులు ఎవరు మీకు ఉండరు. నువ్వు ప్రసన్న చిత్తవుతో నీకు ఎవరైనా కూడా నువ్వు శత్రువు ఆక్రమణ చేస్తే నా తాలూకా సుదర్శన చక్రము దానికి ఖండిస్తుంది. ఎప్పుడు నువ్వు నా దర్శనము పొందుతావు. ఇది లాస్ట్కి ఇచ్చేసారు చూడండి, నా దర్శనం నిరంతరంగా నీకు పొందుతావు అని చెప్పి చెప్తున్నారు. సో అందుకే విధానంగా భగవంతుడు తనకి వరం ఇచ్చారు. అందుకే మనం నష్టమైన, కష్టమైన ప్రసన్నం చిత్తంతో, ధైర్యంతో, సహనశీలతో ఉండాలి. మన కష్టం వచ్చిందా అని చెప్పేసి బలో మనకి కష్టపడిపోయి 4 మాటలు అనేయడం, లేదా సరదా వచ్చిందని చెప్పేసి ఎగబడిపోయి ప్రసన్నంతో ఏదేదో చేసేసేయడం, అది భక్తుల తల లక్షణం కాదు. ఏ ప్రకారంగా మాట అనకుండా కేవలం బలి మహారాజ్ నిరోభము, కేవలం మౌనంగానే ఉన్నారు. బ్రహ్మ వచ్చారు, ప్రహ్లాద్ వచ్చారు, వింధ్యావళి వచ్చారు, కానీ కట్టేసి బంధించబడి జస్ట్ అలాగే పడి ఉన్నారు. కానీ అతనికి ఏ ప్రకారంగా వరం ఇచ్చారు చూడండి. స్వర్గలోకంలోని దైత్యులందరికీ ఏదైతే అసుర స్వభావం ఉంటుందో అది కూడా మీకు ఉండదు. ఇంకా అంటే అసుర స్వభావం నుంచి మీరు విముక్తి పొందారు. సో ఇక్కడ లాస్ట్ ఇది చెప్పేసి మనం కథాని విశ్రామం చేద్దాం. ఇది ఒకటే అందరూ తెలుసుకోవాల్సింది. ఇదే ఈ కథా తాలూకా సారాంశం. బలి మహారాజ్ తాలూకా అనుకోండి, లేదంటే భావనావతారం తాలూకా లీలలు గత 4 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దాని కన్క్లూషన్. బలి మహారాజ్ చెప్పేసి ఇక్కడ వాళ్ళ తాలూకా దైత్య సైన్యాలని, వాళ్ళ తాలూకా భార్యని, బంధుమిత్రుల్ని అందరిని పట్టుకొని సుతులలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే భగవంతుడు సుతుల లోకానికి తనకు స్థానం ఇచ్చారని. స్థానం ఇస్తూ అతను కూడా అక్కడ ఉంటారు. మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్కి కూడా చెప్పారు, హే ప్రహ్లాద్, తర్వాత ఉంటుంది. ప్రహ్లాద్ మహారాజ్ ఇలాగా
భగవంతుడికి వరం ఇవ్వడంతో ప్రహ్లాద్ మహారాజ్ స్తుతి చేస్తారు. స్వామి మా వంశం పైన నీకు ఎంత ఇది కృప అని చెప్పేసి బోల్డ్ ఉంటుంది, దీనిపైన బోల్డ్ ఉన్నది. సో ప్రహ్లాద్ మహారాజు కూడాను అతను ఆశీర్వదిస్తారు. నువ్వు కూడాను ఆ సుతుల లోకంలో మీ మనవడితో పాటు ఐశ్వర్యాన్ని నువ్వు భోగించు, అక్కడ నిరంతరం ఉండు, నా దర్శనం నిరంతరం నువ్వు పొందుతావు, ఆనందిస్తావు అని చెప్పేసి అతను కూడా ఆశీర్వదిస్తారు. ఇవన్నీ ఒకటి ఎత్తు. లాస్ట్కి బలి మహారాజ్ ఇప్పుడు మాట్లాడారు. ఏం మాట్లాడారు అదే కావాలి. ఒకే ఒక్క వాడు చెప్పారు, ఎక్కువ కూడా కాదు. ఏం చెప్పారు అది విందు. హే స్వామి, హే ప్రభు, హే పూర్ణ పురుషోత్తమ భగవంతుడా, నేను ఇప్పటికొచ్చి మీకు సంపూర్ణ రూపంగా ప్రణామము కూడా చేయలేకపోయాను. బలి ప్రణామం చేశారేంటి? చేయలే. భగవంతుడిలో విరాట స్వరూపాన్ని చూసితో అతనితో వరుణపాసులను బంధించి పెట్టున్నారు. ప్రహ్లాద్ వచ్చిన కూడాను ప్రణామం చేయలేదు, బ్రహ్మ వచ్చిన ప్రణామం చేయలేదు, ఎవరి ప్రణామం చేయలేదు, బంధించి ఉన్నారు. సో నేను ప్రణామం కూడా చేయలేపాను బాగా. కానీ ప్రణామం చేయడానికి నేను కేవలం ప్రయత్నించాను అంతే కదా. శిరస్సు వందించేసి ప్రయత్నించి నేను నా శిరస్సు ఉన్నది స్వామి, తనపైన కాలు పెట్టని చెప్పేసి ప్రణామం చేయడం కూడా చేతులు మనసు ప్రకారంగా చేయలేకపోయినా కూడాను మామూలుగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నించడంతోనే నాకు ఏ విధానంగా ఫలితం ఇచ్చావు. కేవలం ప్రణామము చేయడానికి ప్రయత్నించడంలోనే అంత ఫలం ఇచ్చారు. ఆ రసాతలంకి వెళ్ళి సుతులలోకానికి వెళ్ళి ఎంత ఐశ్వర్యము. మళ్ళీ వచ్చే మన్వంతరంలో నువ్వు ఇంద్రుడుగా కూడా, ఎందుకంటే ఇంద్రుడు అభిలాషలో ఉండేదిగా. ఎందుకు 100 అశ్వమేధ యజ్ఞం ఎవరైతే చేస్తారో అతను ఇంద్ర పదవులలో కూర్చుంటారు. 100 యజ్ఞం అవలేదు, 99 యజ్ఞం అయ్యి 100వ యజ్ఞం బంద్ అయిపోయింది, స్టాప్ అయిపోయింది. అయినా కూడా భగవంతుడు నువ్వు 99 చేసావు, 100 చేయడానికి వెళ్తుండేవు. నేను ఖచ్చితంగా ఆ ఫలం ఏదైతే అభిలాష ఉన్నదో ఆ అభిలాష ఖచ్చితంగా పూర్తి. ఏ యథామాం ప్రపత్తంతే తాం తథైవ భజామి. ఎవరు ఏ విధానంగా నన్ను భజిస్తారో ఆ విధానంగా నేను, అతను యజ్ఞం చేశారు కాబట్టి ఆ యజ్ఞంకి ఫలితం ఏమో కోరుకున్నారు, ఇంద్రపదం కోరుకున్నారు కాబట్టి ఆ ఇంద్రపదం కూడా ఇచ్చారు వచ్చే మన్వంతరంలో. సో కేవలం ప్రణామము చేస్తానని ప్రయత్నించడంతో నాకు ఎంత వరం ఇచ్చేవే. నేను వాస్తవంగా మీకు ప్రణామం చేసి ఉంటే నాకు ఇంకా ఏం ఇవ్వకూడదు అని బలి మహారాజ్ భగవంతుడికి అంటున్నారు. మనం ఎన్నిసార్లు మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రణామం చేస్తున్నాము? భగవంతుడు మనకి ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వరు, ఏమి ఇవ్వలేరు. అతనికి సాధ్యమైన వస్తువు ఏమి కాదు. బలిని అంత పెద్ద ఐశ్వర్యం ఇచ్చి ఇంద్రపదం కూడా ఇచ్చారు. రాబోయే కాలంలోని మనకి భగవంతుడు ఏమి ఇవ్వరు. సో సందేహం లేకుండా భగవంతుడికి మనస్ఫూర్తిగా ప్రణామము చేయండి. అన్ని అవయవాలతో తనకి సాష్టాంగ నమస్కారం చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. ఏ ప్రకారంగా కోరికలు లేకుండా. భగవంతుడు అన్నిటికీ సమర్థుడే. మనకి ఏదైనా మనకి భగవంతుడు చేయగలరు. కానీ మనం ఏమి కోరుకోకుండా స్వామి చివర ఆఖర ప్రాణం వరకు, ఆఖరి ఊపిరి వరకు మీకు నేను ప్రణామం చేస్తూనే నా జీవితం పోవాలి. అదే ఒక కోరిక, అదే అభిలాష. మీ కంఠంలో నామము, శరీరంలో బలం ఉన్న వరకు భగవంతుడికి ప్రణామము. ఇంద్రియాలని తేజో ఉండవనేది అతని తలగా కథామృతము. చక్షు మనకి ఇచ్చినందుకు భగవంతుడి తలగా ప్రతినిత్యము శృంగారము, తన రూపము. మనకి ఆఘ్రాణం తలకు శక్తి ఇచ్చారు కాబట్టి తన తలొక ప్రసాదము మరియు తులసి ఆఘ్రాణం. మనకి జీవా ఇచ్చారు కాబట్టి దీంతో 2 పనులు చేయొచ్చు. ఒకటి నామము చేయగలం, ఇంకోటి ప్రసాదం కూడా తీసుకోగలం. సకల ప్రపంచ ప్రసాద సేవన సకల ప్రసాద సేవనం చేసి మనం ప్రపంచాన్ని జయించవచ్చు. సో అందుకే దయచేసి మనం ఎంతో
భాగ్యవంతులవి. భగవంతుని దగ్గరికి వచ్చేసి ప్రణామం చేయడం, కథ వినడం, దర్శనం చేయడం, తన తాలూకా ప్రసాదాన్ని స్వీకరించడం, దీనికంటే మించిన ఐశ్వర్యం, మించిన ధనము, దీనికంటే మించిన మనకి సుఖము ఎక్కడ లభిస్తుంది? కుతం సుఖం. సో అందుకే దయచేసి సుఖం అనేది ఏంటి అర్థం చేసుకోండి. ఈ విరాటమైన ప్లే గ్రౌండ్లోని భగవంతుడు ఆడుకోనియండి. అతని ఆటలోని మనం కూడా కొంత సహాయం అవుతాం. కానీ అతని ఆటకి మనం ఎప్పుడు ఆటంకం రాకూడదు. ఆటంకం వస్తే అతని ఎక్కడ మనకి చేయాలి చేస్తారు. సో అందుకే అతని ఆటలోని మనం ఆడుకుంటే అదే ఆనందం. సో అతని ఆటలో మనం ఆడుకుందాం. సో ధన్య బలి మహారాజ్, ధన్య ప్రహ్లాద్ మహారాజ్, ధన్య అటువంటి దైత్య కులం. మనది ఒక 50,000 పోతే, లేకపోతే 1000 రూపాయలు పోతే, 1,00,000 రూపాయలు పోతే, మనం ఒక 3 నెలలు 2 నెలలు మళ్ళీ 1,00,000 రూపాయలు సంపాదించిన వరకు మనం తినం కరెక్ట్గా. ఒక బంగారు గొలుసుపోయింది అనుకో, లేకపోతే ఎవరు తాకట్టు పెట్టారు ఇంట్లో అనుకోండి, మరి ఆ తాకట్ల నుంచి విముక్తి వచ్చిన వరకు మనం మళ్ళీ ముఖం ఎత్తాం. కానీ సర్వస్వం 3 లోకాలు కూడా భగవంతుడి దగ్గరికి ఇచ్చేసి బలి మహారాజ్ బంధించబడి ఏ ప్రకారంగా అప్రసన్నం కాకుండా, దుఃఖం లేకుండా ప్రసన్న చిత్తంలో స్వామి నేను మీకు నమస్కరించలేకపోయినే, నమస్కరిద్దామని చెప్పేసి భావన ఉన్నది. ఆ భావన ఉన్నదని నాకు ఇంత ఐశ్వర్యం ఇచ్చేసావు నాకు అని చెప్పి చెప్తున్నారు. సో మనం కూడా నువ్వు భగవంతుడికి ప్రసన్న చిత్తుతో భగవంతుడికి నమస్కరిద్దాం. జై శ్రీ భక్తవత్సల శ్రీ భగవానికి, భక్తవత్సల శ్రీ కృష్ణ భగవానికి, జై శ్రీ ప్రహ్లాద్ మహారాజ్ की, జై శ్రీ బలి చక్రవర్తికి, జై శ్రీ వింధ్యావళికి. గౌర ప్రేమానందే హరి హరి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.